గతంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే గడిచిన 5 సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక విజయ దరహాసంతో అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ 15 నెలల కాలంలో ఎందుకని అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోతున్నారు అనుకోవాలంటారు? అసెంబ్లీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అనేది అసెంబ్లీ కాదు. అది అసెంబ్లీ అంటే ఎవరు చూడలేదు, చూసేవాళ్ళు కాదు. అసెంబ్లీ అంటే చాలా కాలం వరకు అది దేవాలయంలాగా చూసే అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి రాగానే అది అసెంబ్లీ లేకుండా కౌల అది రాజ్యంగా చేశాడు. కాబట్టి అదే అలవాటు ప్రకారం ఇప్పుడు అసెంబ్లీకి అతను రాలేకపోతున్నాడు. ప్రతిపక్షం అంటే ప్రజలు ఇచ్చే తీర్పుని ప్రతిపక్షంగా ఆయన ఎట్లా తీసుకుంటాడు? 23 సీట్లు వస్తేనే 5 సీట్లు కాదని నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 11 సీట్లకు ప్రతిపక్షం ఎట్లా అడుగుతున్నాడో అతను మనస్సాక్షిగా తెలియాలి, అతను గెలిచిన ఎమ్మెల్యేలకు తెలియాలి. అసెంబ్లీలో వచ్చి పోరాటం చేయలేని నాయకులు ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి పోరాటం ఎట్లా చేయగలరో వాళ్ళ మనస్సాక్షిని అడగాలి. అదే ఆయన అంటుంది, మేము ప్రజల తరపున పోరాటానికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం అంటున్నాడు కదా. మరి ప్రజల్లో పోరాటం చేసే వాళ్ళకి 11 సీట్లు ప్రజలు తీర్పు ఇవ్వలేదు. ప్రజలు తీర్పు ఇచ్చారంటే మీరు ప్రతిపక్షంగా కూడా దేనికి పనికి రాలేదని చెప్పేసి ప్రజలు తీర్పు ఇచ్చారు. అతను దాన్ని గమనించాలి. ఇంకా అవగాహనలో ఉండి అతను తాగిన ముందు ఇంకా అదే మొత్తులో ఉంటే మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రజా సమస్యలపై పోరాటానికే మాకు అవకాశం అడుగుతున్నాం కదా, ఆ అవకాశం ఇవ్వడానికి మీకేమైంది? మొత్తం కలిపి కూటమి కలిపి ఒక సైడ్ ఉంటే కనుక మేము 11 మందిమే కదా, మా 11 మందిని చూసి భయపడుతున్నారు మీరు అంటున్నాడు కదా 164 మంది. గెలవాలి చెయ్యాలి అనుకున్న 11 మంది ఒక్కడా పోరాడాల్సిందే కానీ మాకు మీకు 164 మంది ఉండాలని చెప్పేసి మాకు 80 సీట్లు ఇవ్వమంటే ఇచ్చే తీర్పు కాదు అది. అది ప్రజలు నీకు 11 మందికే ఇచ్చారు, నీకు 11 మందికే పరిమితం. ఆ 11 మంది కూడా ఏ రోజు అసెంబ్లీకి వచ్చారు, ఏ రోజు రాలేదో వాళ్ళు అవగాహన చేసుకోవాలి. దీన్ని కూడా చట్టం తీసుకురావాలని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. ఏది గెలిచినాక కానీ గెలవక ముందు కూడా చెప్పారు. ఆయన చెప్పినట్టు చట్టం తీసుకొచ్చి ఒక ఉద్యోగస్తుడు కనుక కొన్ని రోజులు రాకపోతే గైరాజరైతే అతను ఎట్లా సస్పెండ్ చేస్తారో, అట్లా జీతబత్యాలు ఎట్లా కోస్తారో అసెంబ్లీలో కూడా అట్లానే అసెంబ్లీ ప్రజల సమస్యలు చెప్పకుండా ఉన్న వ్యక్తులకు ఎమ్మెల్యేలకి కంపల్సరీగా సస్పెండ్ చేయాలని చెప్పేసి మా కోరిక. ప్రజల ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఇంకో పక్కన అచ్చెన్నాయుడు గారు కానీ, మరో పక్కన చూస్తే కనుక రఘురామకృష్ణరాజు గారు కానీ వీళ్ళందరూ చెబుతుంది ఏంటంటే తగినంత సమయం కల్పిస్తాము, రండి ప్రజా సమస్యలపై చర్చిద్దాం రండి అని మాట్లాడుతున్నా సరే, ఇంతమంది సానుకూలంగా మాట్లాడుతున్నా సరే ఎందుకని రావడానికి ఆయన ఇబ్బంది పడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసెంబ్లీలో రావాలి అంటే మొహం చూపిలేని వ్యక్తులు వాళ్ళు, ప్రజల కోసం పోరాడే వ్యక్తులు కాదు. ఎంతకాడికి బూతులు మాట్లాడుకుంటాం, బూతులు తిట్టుకుంటాం, ఒకళ్ళ మీద నింద వేయటం తప్ప రెండోది లేదు. అంటే ఇవాళ బూతులు మాట్లాడడానికి కొడాలని కానీ వీళ్ళు ఎవరు లేరు కదా అసెంబ్లీలో, అయినా సరే ధైర్యంగా రావచ్చు కదా. వీళ్ళకి అది అలవాటైపోయింది. ఆ భయమే వీళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళు బూతులు తిట్టి ఉన్నారుగా, మన బూతులు తిట్టేవాళ్ళు లేదు, వాళ్ళు మామూలుగా మాట్లాడితే మనం ఉండలేము, ఆ లాంగ్వేజ్ మనం లేకపోతే మనం అసలు నిలబడలేము అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ధోరణిలోనే ఉన్నారు. బూతుల లాంగ్వేజే వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అనుకోవాలి, తప్పదు. ఇంకా మరి వాళ్ళకి అది లేకపోతే వల్ల కావట్లేదు. అది తిట్టి అసెంబ్లీని నాశనం చేసేసి అసెంబ్లీగా ఉండకుండా చేయటమే అతనికి ఎంతకాడికి కూడా. అసెంబ్లీ లాగా చూసి అసెంబ్లీని ఒక వినోద దేవాలయం లాగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏముండయా ఏందని ఇప్పుడు చేసే అసెంబ్లీని చూసి తట్టుకోలేక వాళ్ళు అసలు రాలేకపోతున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం నేను 17 మెడికల్ కాలేజీలు కడితే వాటిని అమ్ముకు దొబ్బుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఆయన కట్టిన మెడికల్ కాలేజీలు చూసి ఆహా అంటున్నారంట ప్రజలందరూ. అది వాస్తవమేనా? అది ముమ్మాటికి వాస్తవమే. ఆహా అన్నమాట మటుకు వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి కట్టినవి. ఎందుకంటే మన మంత్రి సమితా గారు కానీ, బీసీ నాయకురాలు సమితా గారే కానీ, అట్లానే మన హోమ్ మినిస్టర్ అనిత గారే కానీ, వంగలపూడి అనిత గారే కానీ, అట్లానే కొంతమంది నాయకులు క్లియర్గా వీడియోలతో సహా అక్కడికి వెళ్ళి నిరూపించారు. అతని శంకుస్థాపన కొబ్బరికాయ తప్ప కొన్నిటికైతే చేయలేదు. కొన్ని చోట్ల తుప్పు పట్టిన ఇనుములు, సిమెంట్ కట్టలు ఇట్లా తప్ప ఎక్కడ కాలేజీలు కట్టిన ద్రోహాలు లేవు. ఎవరు కూడా డాక్టర్లు అయ్యి అతని హయాంలో ఎంబీబీఎస్ మేము చెందాము, మేము డాక్టర్గా మీరు కట్టిన హాస్పిటల్లో మేము ఉద్యోగం చేస్తామని చెప్పుకున్న దాఖలాలు కూడా లేవు.
కాబట్టి ఇంకా వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ మీద కడుతున్నారు, అభివృద్ధి చెందుతుంది, సూపర్ 6 సూపర్ హిట్ అయింది. సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు ఎలా చెప్పుకుంటారు? అది అటర్ ఫ్లాప్. ఆ ఫ్లాప్ అయిన సినిమాకి భారీ ఏదో హిట్ అని చెప్పి ఒక సభ పెట్టుకున్నట్టుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి అతని గ్రాఫిక్స్లో నెంబర్ 1. అతను సినిమా డైలాగులు తప్ప ఏం లేదు. ఇంకేదంటే పాపం గంజాయి తాపించి పిల్లలకి వాళ్ళ ఇళ్ళకి తెలియని వ్యక్తులకి పద అని తప్ప ఇంకో రెండోదైతే చేయలేడు. సూపర్ 6 హిట్ అయిందో లేదో జనాల్లోకి వచ్చి లేకపోతే అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడితే అతనికే తెలిసిద్ది. ఎక్కడో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని నేను ఇదని చెప్పేసి అప్పుడప్పుడు నేనున్నాను అని చెప్పి అక్కడక్కడ మీటింగ్లు పెడతాం కాదు. సమస్యల గురించి ప్రజల గురించి పోరాడాలి అంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో వచ్చి పోరాడు. 11 మంది ఉండాలా, ఒకళ్ళు ఉండాలా, ఎంతమంది ఉండాలని కాదు, పోరాడటానికి 100 మంది కావాలా, ఒకడైనా చాలు. అప్పుడు మమ్మల్ని చూసి చంద్రబాబు భయపడి చంద్రబాబే రాలేదు, ఇప్పుడు మేమెందుకు రావాలి అని అడుగుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు రాకని కాదు, మీరు వచ్చిన అక్కడ ఉన్న లాంగ్వేజ్లకి వాటికి రాను అన్నాడు. ఒక ఇళ్లలో ఉన్న స్త్రీల మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద మీరు చెబుతున్నారు. మేము అసెంబ్లీ ఎట్లా జరుపుతున్నామో మీరు అసెంబ్లీ ఎట్లా జరిపారు ఒక్కసారి విజువల్ చూసుకొని మీరు చూసినట్టయితే. అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనలేదు. నేను 1కి 4 సార్లు చూశాను మా ఇవన్నీ వీడియోలన్నీ అంటున్నాడు కదా. ఏ వీడియోలు పబ్జీ వీడియోలు చూసారో మరి ఏ వీడియోలు చూసారో అతనికే తెలియాలి. అది అదేంది ఆ మాట అంటారు, పబ్జీ వీడియోలు అంటారు ఏంది? మరి అతను చేసేది పబ్జీ వీడియోలు తప్ప రెండో వీడియోలు ఏం లేవు. పబ్జీ వీడియో ఆడుకుంటూ ఉంటాడు. ప్రజా సమస్యలు అతనికి అవసరం లేదు. ఎంత గాడికి భారతి గారి మొత్తం రాజ్యం మొత్తం నడుపుతున్నారు. ఈయన ఏకంగా పబ్జీ వీడియోలు ఆడుకుంటే అదే ప్రజా సమస్యల మీద తెలిసినోడు అయితే, ప్రజా సమస్యల మీద పోరాడేవాడైతే నాకు ప్రతిపక్షం కావాలి ఇంకోటి కావాలి అండు. ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఉన్నాయా ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఏమీ లేదు. ఆ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసు. ప్రతిపక్షం లేదు కాబట్టి వచ్చి ప్రజా సమస్యల మీద 11 మంది చేత పోరాడవచ్చు, జనాల్లోకి వెళ్ళొచ్చు. అంతేగాని నేను కూర్చొని నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, నాకు 2 సీట్లు వస్తే ప్రతిపక్షం ఇవ్వలేదు అంటానికి అతను ముఖ్యమంత్రి చేశాడో మరి ఇంకో మంత్రి చేశాడో తెలియట్లేదు. మరి ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? మళ్ళీ పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ, అసలు పేరు నాని అయితే కనుక కొడాలి నాని గురించి పొగుడుతాం మాట్లాడటం, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన పాత భాష బుచ్చవన్న పీగుతారా అని మాట్లాడటం ఎందుకని అంటారు ఇదంతా? అసలుకి అంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మంచితనం, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారే కానీ అదే రెడ్ బుక్ తీసినట్టయితే ఇంకోలాగుండేది. రెడ్ బుక్ కాదు, మాకు ప్రజాపాలనే మాది. ప్రజా సమస్యల మీద మేము పోరాడతాము. ప్రతి సమస్య మేము చూసుకుంటూ ప్రజలకి ఏది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చూస్తున్నాము. అట్లానే సూపర్ 6లో చాలా వరకు 99% మేము అమలు చేశాము. ఇంకా చేయాల్సినవి ఏమన్నా కూడా అవి కూడా అమలు చేస్తాము. ఒక్క దమ్మున్న మగాడు 99% అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని చెప్పి రోజా మాట్లాడుతుంది కదన్నా. రోజా మాట్లాడిద్దండి. రోజా ఏదైనా మాట్లాడగలదు. ఒక లాంగ్వేజ్ ఒక ఆడ మనిషి అని చెప్పేసి మన అనితా గాంధీ కానీ మన ఈ బీసీ నాయకురాలు సవితా గాంధీ కానీ అన్న మాటలు కూడా ఉన్నాయి. రోజా గారికి లాంగ్వేజ్ కుదరదు. రోజా గారి గురించి మనం అయితే రోజా గారే అంటున్నాము, మనం ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడతలేదు. రోజా గారు ఒక ఆత్మవిశ్వాసం చేసుకొని తను ఒక ఆడ మనిషిగా ఒక పద్ధతిగా మాట్లాడే ఆలోచన అది తనకు ఉండాలని చెప్పి మనం భావిస్తున్నాము. కోరిక.